ఇండియాలోనే టాప్ హైయెస్ట్ జీడిపి ఎక్కడి నుంచి వస్తుంది మనకి బెంగళూరు అండి. తర్వాత బాంబే, హైదరాబాద్, మెడ్రాసు ఇలాగ 4-5 లిస్టుల్లో ఫస్ట్ 2-3 ప్లేసుల్లో మెడ్రాస్ కూడా ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఇన్కమ్ ఎక్కువ అక్కడి నుంచి జనరేట్ అవుతుంది దీనికి సంబంధించి. ఇలాంటి దానికే ఆయన ఇంత తక్కువ ప్లేస్ లో వాళ్ళు అంత జనరేట్ చేయగలుగుతుంటే మనకు వచ్చేసేసి అమరావతిలో ఎంత జనం ఉన్నారు, ఎంత అవుటర్ రింగ్ రోడ్డు, ఇక్కడ ఏం ఇన్కమ్ ఉంది, ఏం ఆదాయాలు ఉన్నాయి అని చెప్పేసి ఈయన ఇక్కడ ఎంతో ఈ స్థలాన్ని సేకరిస్తున్నారు అంటే ఇక్కడ ఏమిటి ఆయనకి నాలెడ్జ్ లో ఉంది. దీనికి ఇన్ని స్థలాలు, ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని లక్షల ఎకరాలు అవసరం లేదు రాజధానికి. ఆయన చెప్పకనే చెప్పారు ఇండైరెక్ట్ గా. అంటే వాస్తవం మద్రాసు వెళ్ళేసరికి బయటపడిపోయింది, ఆయన నోట్లో నుంచి బయటకు వచ్చింది. అంటే ఆయన తీసుకునే భూమి అంతా కూడా రాజధానికి కోసం కాదు, ఇంకేదో ఉంది, రాజధానికి అంత అవసరం లేదు. ఆయనే చెప్పారు కదా. ఇప్పుడు అంతా డిజిటల్ యుగం వచ్చింది, డిజిటల్ యుగంలో మరి అంత అవసరం లేదు, స్థలంతో పనే లేదు, అంత భూమి అవసరం లేదు అని ఆయనే చెప్తున్నారు మద్రాసులో. మరి అంత లేనప్పుడు అమరావతిలో అంత ఎందుకండి? దీన్ని ఎవరు ప్రశ్నిస్తారు? పైగా ఇక్కడన్నీ అంత వాల్యుబుల్ పంట భూములు అండి, అది తప్పు కదా. అంటే అక్కడికి వెళ్తేనేమో ఆ మాట మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ లోనే ఈ మాట మాట్లాడుతున్నారు. ఏ మాటకి క్రెడిబిలిటీ, ఏ మాట కరెక్ట్, ఏ మాట అబద్ధం, ఏ మాట నిజం?